స్టాక్ 1 వీక్లో 20% పెరిగింది అండ్ 3 మంత్స్లో 50% పెరిగింది. సో ఇది ఇక్కడితో అయిపోలేదు, ఇప్పుడు కూడా ఈ చార్ట్లో ఫ్రెష్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఈ స్టాక్ డిఫెన్స్ బడ్జెట్ అలొకేషన్లో ఉంది, చైనా ప్లస్ 1 స్ట్రాటజీ ఉంది అండ్ పవర్ సెక్టర్ డిమాండ్లో ఈ కంపెనీ ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్ చూస్తే రీసెంట్ టైంలో క్వైట్గా అక్యుములేషన్ చేసుకున్నాయి అండ్ రీసెంట్ టైంలో ఆర్డర్ బుక్ చూస్తే కన్నా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ప్రపంచంలోనే ఏ కంపెనీ కానీ ఇంతవరకు తయారు చేయడం లేదు, అంటే స్ట్రాంగ్ కాంపిటేటివ్ ఎడ్జ్ ఉందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు సింపుల్గా చెప్తానండి. సో మనం ఏరోప్లేన్లో కూర్చున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఏరోప్లేన్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత టర్బైన్ బ్లేడ్ అనేది రన్ అవుతుంది. సో అది 1500 డిగ్రీ టెంపరేచర్లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి నిమిషానికి 12,000 రౌండ్స్ అనేది కంప్లీట్ చేస్తుంది. సో ఒకవేళ అది ఫెయిల్ అయిందంటే ప్లేన్ అనేది క్రాష్ అయిపోతుంది. సో ఆ బ్లేడ్ తయారు చేసే కంపెనీ వరల్డ్ వైడ్లో ప్రపంచంలో చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో అందులో ఈ కంపెనీ అనేది ఈ కంపెనీ మన హైదరాబాద్ చెందిన కంపెనీ ఈ కంపెనీ తయారు చేస్తుంది. సో ఇప్పుడు ఈ కంపెనీ పరంగా చూసుకుంటే కన్నా ఈ కంపెనీకి జీ ఏరోస్పేస్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, సిమెన్స్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి అండ్ రోల్స్ రాయిస్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి అండ్ ఇదే కాక దీనికి వేరే కంపెనీస్తో పార్ట్నర్షిప్ కూడా ఉంది. సో ఆ పార్ట్నర్షిప్ అంతా కలిపేసేసి 8,000 స్క్వేర్ ఫీట్లో మెగా ఫ్యాక్టరీ అయితే బిల్డ్ చేస్తున్నారు. సో కంపెనీ పేరే మన ఆజాద్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు ఈ పిఈ ఒక్క కన్సర్నింగ్ పాయింట్ ఏంటంటే మనకి పిఈ పరంగా చూసుకుంటే 110 పిఈలో ట్రేడ్ అవుతుంది. సో ఇది వాల్యుయేషన్స్ డేంజరా లేకపోతే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్సా లేకపోతే ఫ్యూచర్ గ్రోత్ ఇంకా ఉందా అండ్ చార్ట్లో చూస్తే ఫ్రెష్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో వీటన్నిటిని ఈరోజు డీకోడ్ చేసుకుందాం. ఈ కంపెనీ బిజినెస్ కానీ ఫండమెంటల్స్ కానీ కంప్లీట్ 360 డిగ్రీస్ వ్యూస్లో మనం అనలైజ్ చేద్దాం. ఫస్ట్ మేజర్గా ఈ కంపెనీ తీసుకోవడానికి నేను 3 రీజన్స్ ఉన్నాయి. రీసెంట్ టైంలో మనకి బ్రోకరేజెస్ బై సిగ్నల్ ఇచ్చినారు అండ్ 2,500 రూపీస్ టార్గెట్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఫస్ట్ ట్రిగర్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి రీసెంట్ టైంలో ప్రాఫిట్స్ అనేది 60% అనేది జంప్ అయిపోయినాయి. అండ్ సెకండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ సైడ్ నుంచి గైడెన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, చాలా బుల్లిష్గా కనిపిస్తుంది. ఇది సెకండ్ పాయింట్. ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి రోల్స్ రాయిస్ కంపెనీతో వీళ్ళకి ఒక పార్ట్నర్షిప్ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ అయితే రాబోతుంది. అది నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో ఉండబోతుంది. సో దాని రిలేటెడ్ మనకి రికరింగ్ రెవెన్యూ అనేది కన్ఫామ్గా రాబోతుంది. సో ముందుగా ఈ కంపెనీ ఏం చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా డీకోడ్ చేస్తుంది. సో ఆజాద్ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రెసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ సింపుల్గా చెప్పాలంటే. సో ఈ కంపెనీ మనకి బ్లేడ్స్, ఎయిర్ ఫాయిల్స్, తర్వాత టర్బైన్ వీల్స్, సో ఇవన్నీ లైఫ్ క్రిటికల్ పార్ట్స్. ఇవన్నీ లేకపోతే ఫ్యూచర్ అనేది ఎయిర్పోర్ట్లో ఎయిర్లైన్స్ కానీ ప్రతి ఒక్కటి డేంజర్లో పడిపోతాయి, అంత స్ట్రాంగ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. గ్యాస్ టర్బైన్స్ కానీ, న్యూక్లియర్ ప్లాంట్స్ కానీ, ఆయిల్ గ్యాస్ సెక్టర్ కానీ, సో వీటన్నిటికీ చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. అండ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ప్రకారం చూసుకుంటే 1,700 పార్ట్స్ అనేవి వీళ్ళు తయారు చేస్తారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ప్రకారం చూసుకుంటే 45+ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉన్నాయి దీనికి. ఒక ఏరోస్పేస్ కాంపోనెంట్ క్వాలిఫై అవ్వడానికి అది టెస్టింగ్, సర్టిఫికేషన్, FAA అప్రూవల్ 2 to 3 years వరకు పడుతుంది. సో కస్టమర్ ఒక్కసారి క్వాలిఫై అయిన తర్వాత సప్లయర్ నుంచి మనకి చేంజ్ రావడం అనేది చాలా ఈజీ కాదు. సో ఇక్కడ కాస్ట్, టైం, రిస్క్ అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఒక్కసారి ఒక కస్టమర్ దీనికి అలవాటు పడిపోయిన తర్వాత వేరే దానికి వెళ్ళిపోరు. ఇది ఒక స్ట్రాంగ్ పాయింట్ అని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఒక్కసారి మనకి ఈ కంపెనీలో కస్టమర్స్ అయిపోయిన తర్వాత 44% 50K వేరే కస్టమర్స్ కానీ వేరే సైడ్ కానీ వెళ్ళిపోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే స్విచ్చింగ్ కాస్ట్ కానీ, రెగ్యులేటరీ బ్యారియర్స్ కానీ, టెక్నాలజీ మోట్ కానీ ఇవన్నీ స్ట్రాంగ్గా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి కస్టమర్స్ యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినిమం 2 to 3 years కాంట్రాక్ట్స్ అనేవి ఈజీగా వస్తాయని అర్థం చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు బ్రాండ్ స్ట్రెంత్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు B2B సెగ్మెంట్నే టార్గెట్ చేస్తున్నారు. సో కస్టమర్ లెవెల్ కాదు. సో ఇది ఒక మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టెక్నాలజీ పరంగా వీళ్ళకున్నంత టెక్నాలజీ ఎక్కడా లేదు. సో ఆల్మోస్ట్ మనకి 45+ స్పెషలైజ్డ్ ప్రాసెస్ అనేది రన్ అవుతాయి. 1,700 క్రిటికల్ పార్ట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చూస్తే మనకి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి అన్ని. సో స్విచ్చింగ్ కాస్ట్ ఒకసారి క్వాలిఫై అయిపోయిన తర్వాత 2 to 3 years వరకు మిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇది ఒక మెయిన్ పాయింట్. నెక్స్ట్ రెగ్యులేటరీ పరంగా చూసుకుంటే FAA కానీ, ESA కానీ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కంపెనీకి అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇంపాసిబుల్ అనేది బ్యారియర్స్ అనేది న్యూ ప్లేయర్స్కి వచ్చే న్యూ ప్లేయర్ అంత ఈజీగా రాలేదు ఈ సెగ్మెంట్లో. సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ సింపుల్గా చెప్పాలంటే 7 quartersగా ప్రతి క్వార్టర్ పాజిటివ్ రిజల్ట్ చూపడం అయితే జరుగుతుంది. ప్యాట్ పరంగా చూస్తే 50% ప్యాట్ గ్రో అయింది. ఎబిటా మార్జిన్స్ 36.7% మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా హైలైట్ పాయింట్ ఏంటంటే దీనికి డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంది అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ చాలా ఎక్కువ ఉంది 6.21. ఇది కంఫర్టబుల్ అని అర్థం చేసుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్ డెప్ట్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ 171 crores మాత్రమే ఉంది. ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్. అండ్ డెప్టెడ్ డేస్ చూసుకుంటే ఒకసారి డెలివరీ చేసిన ప్రోడక్ట్కి 200 days పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 6 months to 8 months దాకా పడుతుంది అమౌంట్ రావడానికి. నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్ అనేది కొద్దిగా కన్సర్నింగ్ లాగా అనిపించింది. క్యాష్ ఫ్లోస్ కొద్దిగా నెగిటివ్గా అనిపించినాయి నాకు ఈ కంపెనీకి. సో ROC కానీ ROE కానీ ఇంప్రూవ్ అయిపోతున్నాయి ఇప్పుడు రీసెంట్ టైంలో చూస్తే.
ఇంకొక పాయింట్ చెప్పాలంటే ఏంటంటే మనకి ఈ కంపెనీ ప్రెసిషన్ ఇంజనీరింగ్లో టాప్ కంపెనీ. సో ఈ కంపెనీకి ఆల్మోస్ట్ 1.5% మార్కెట్ షేరే ఉంది. సో ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో ఈ ఒక్క కంపెనీకి 1.5% మార్కెట్ షేర్ ఉందంటే ఇంకా ఆ ఇండస్ట్రీలో ఎంత గ్రోత్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ జీరో ప్రమోటర్ సైడ్ నుంచి జీరో ప్లెడ్జింగ్ చేస్తున్నారు అండ్ ఎటువంటి స్టేక్ డైల్యూషన్ అయితే చేయలేదు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి FIS రీసెంట్ టైంలో కొద్దిగా స్టేక్ అయితే డైల్యూట్ చేస్తున్నారు, కానీ DIS మాత్రం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నారు. సో ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవచ్చు, FIS సేల్ చేస్తున్నారు, DIS అనేది వైడ్గా అబ్జర్వ్ చేసుకున్నారు. సో కంట్రోల్ అనేది మన డొమెస్టిక్ ఇన్వెస్టర్ చేతిలో వెళ్ళిపోతుంది. సో ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి 8 బ్రోకరేజ్ పాజిటివ్ రేటింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు దీన్ని పాజిటివ్ రేటింగ్ ఇవ్వడమే జరిగింది. సో ఆర్డర్ బుక్ చూస్తే 6,500 crores ఆర్డర్ బుక్ ఉంది. అండ్ రెవెన్యూ విజిబిలిటీ చూస్తే మినిమం 5 to 6 years వరకు రెవెన్యూ విజిబిలిటీ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ కంపెనీకి ఆర్డర్ వచ్చే కంపెనీస్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్, GE Vernova, సిమెన్స్, బేకర్ హ్యూగ్స్ అండ్ రాల్స్ రాయ్స్, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్. సో వీటన్నిటి నుంచి ఫ్యూచర్లో ఇంకా ఆర్డర్స్ రాబోతున్నాయి. సో మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఫ్యూచర్లో వీళ్ళు కావాల్సిన ఆర్డర్ బుక్ అంటే ఇంకా ఎక్కువే ఉంది ఆర్డర్స్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ స్ట్రాంగ్గా మూవ్ అవడానికి మేజర్గా 4 టైల్విండ్స్ అయితే నాకు క్లియర్గా కనిపించినాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి గ్లోబల్గా ఏరోస్పేస్ బూమ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు రెవెన్యూ పరంగా చూసుకుంటే $12.4 billion అనేది రెవెన్యూ ఉంది ఈ కంపెనీకి. అండ్ ఆర్డర్ బుక్ అనేది 87% అనేది క్వైట్గా గ్రో అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే GE Vernova ఆర్డర్ బ్యాక్లాగ్ అనేది 83 gigawatts నుంచి 100 gigawattsకి వెళ్ళిపోయింది. అండ్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ కల్లా ఆర్డర్ బుక్ అనేది 71% గ్రో అవుతుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో ఒక కంపెనీ నుంచి ఆల్మోస్ట్ 71% ఆర్డర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయిపోయింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి డేటా సెంటర్కి, డేటా సెంటర్కి మనకి ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది రోజు రోజు పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఒక రెస్పాన్స్ రావడానికి పవర్ కావాలి, వాటర్ కావాలి, వాటన్నిటికి కావాల్సింది ఏంటి మనకి ఇక్కడ ఇండియా పవర్ అనేది క్లియర్గా షిఫ్ట్ అయిపోయింది. సో దాని రిలేటెడ్ చూసుకుంటే గ్యాస్ టర్బైన్స్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్. సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ ప్లేయర్. సో వీటన్నిటికీ మనకి ఆజాద్ ఇంజనీరింగ్ మనకి కస్టమర్స్ లాగా బేస్ ఫామ్ అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి క్లియర్గా మనకి కంపెనీ బెనిఫిషియరీ చెందబోతుంది. సో న్యూక్లియర్ ఎనర్జీకి కావాల్సిన ఐటమ్స్ కానీ వీళ్ళు తయారు చేస్తారు, గ్యాస్ టర్బైన్స్ కావాల్సిన ఐటమ్స్ వీళ్ళు తయారు చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే ఏ రన్ అవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినది బిల్డ్ చేస్తుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే 21,000 డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఇది ఆల్ టైమ్ హై. ఇప్పుడు ఏరోస్పేస్ డిఫెన్స్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ PLSS స్కీమ్ ఉంది, ఆత్మనిర్భర్ భారత్ ఉంది. సో ఇక్కడ ఇవన్నీ డైరెక్ట్ బెనిఫిషరీ కాబోతున్నాయి ఈ కంపెనీకి. సో డిఫెన్స్ సెగ్మెంట్లో స్ట్రాంగ్ ప్లేయర్. నెక్స్ట్ China+1 స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే గ్లోబల్ OEM సప్లై చైన్ ప్రకారం చూసుకుంటే చైనా నుండి డైవర్సిఫై చేస్తుంది. సో ఇప్పుడు ఇండియా ప్రెసిషన్ ఇంజనీర్ ప్రకారం చూసుకుంటే క్వాలిటీ, కాస్ట్, స్టెబిలిటీ, సో విన్నింగ్ కాంపిటీషన్, సో ఇవన్నీ కలిపి ఉండే కంపెనీ అంటే మన ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీని మాత్రమే. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం నేను డైవర్సిఫై చేసుకునేది మాత్రమే. సో ఫస్ట్ ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా మనం చూస్తే గైడెన్స్ ఆల్మోస్ట్ మనకి 33% గ్రో అవుతామని చెప్పినారు, కానీ వీళ్ళు గ్రో చూపించినది 37.1% చూపించినారు. సో ఇది క్లియర్గా గైడెన్స్ అనేది క్లియర్గా బీట్అవుట్ చేసినారు. సెకండ్ పాయింట్ అనేది ట్రాన్స్పరెన్సీ. సో ఇప్పుడు వీళ్ళు చెప్తుండే దాని ప్రకారంగా స్పెసిఫిక్ మనకి రాల్స్ రాయ్స్ అనేది H2 FY27 కల్లా పూర్తి అవుతుందని, అంటే జీరో ప్లెడ్జ్ కానీ డిక్లరేషన్స్ కానీ క్లీన్గా ఆడిట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే రాల్స్ రాయ్స్ పరంగా వచ్చే టైమ్ లైన్స్ అనేది క్లియర్గా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అంటే ఎగ్జిక్యూషన్ అనేది ట్రాక్లో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 7 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్ ప్రకారంగా రిజల్ట్స్ అనేది గ్రోత్ చూపిస్తుంది. అండ్ 4 ఫెసిలిటీస్ అనేది ఇనాగ్రేట్ చేసింది. ఇవన్నీ ఆన్ టైం షెడ్యూల్లోనే డెలివరీ అయిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. ఇది వీళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారంగా మార్జిన్స్ అనేది స్లైట్గా మనకి అంబిగ్యూస్ అయిపోతాయని చెప్పినారు, 33 to 35 అన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ అది ఎలా అవుతుంది అని చెప్పి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ 1 year to 2 years వరకు ఈ కంపెనీలో ఏం జరగబోతుంది అని రిటైల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ లాగా చెక్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి రాల్స్ రాయ్స్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ ఉంది. సో ఇది ఒక మల్టీ రెవెన్యూ అనేది అన్లాక్ అవుతుంది ఈ పార్ట్ ప్రకారంగా చూసుకుంటే. ఇక్కడ ఏమవుతుందంటే మనకి వీళ్ళు FY28 నాటికి 1 year తర్వాత వీళ్ళు లైఫ్ ఆఫ్ ఇంజన్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు కంప్లీట్గా సప్లై చేస్తారు. సో వాటి పరంగా చూసుకుంటే మనకి ఏరోస్పేస్ రిలేటెడ్ జాయింట్స్ కానీ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ వీళ్ళే బిల్డ్ చేస్తారు. ఒక స్ట్రాంగ్ మల్టీ ఇయర్ రెవెన్యూ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే హైలైట్ పాయింట్. సో గోల్డ్మాన్ సాక్స్ రీసెంట్ టైంలో చెప్పడం కూడా ఇదే చెప్తున్నారు. సో వీళ్ళకి ఇంకొక రెవెన్యూ స్ట్రీమ్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి రాబోతుంది. సో 20 ఇంజన్స్ నుంచి వీళ్ళకి రాబోతున్నాయి. ఒక బ్రాండ్ అనేది ఒక ప్రోడక్ట్ కేటగిరీ అనేది కొత్తగా లాంచ్ చేస్తుంది. సో ఇది ఒక మేజర్ గ్రోత్ ట్రిగ్గర్ పాయింట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 4 ప్లాంట్లు నెక్స్ట్ ఇయర్ ఎండ్ కల్లా 70 to 80% అనేది కంప్లీట్ అయిపోతాయి. సో వాటిలో 4 ఆల్మోస్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, కంప్లీట్ ఎక్విప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎవ్రీథింగ్ దీంట్లో తయారు చేస్తారు అని చెప్తున్నారు. ఇది ఒక 8,000 స్క్వేర్ ఫీట్ ప్లాంట్ అని చెప్తున్నారు. సో ఆర్డర్ బుక్ చూస్తే ఆర్డర్ బుక్ 5 years కావాల్సిన ఆర్డర్ బుక్ ఉంది. ఇంకా పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ స్ట్రాంగ్గా ఉంది.
సో ఆగస్ట్ 12th మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి. సో దాని రిలేటెడ్ బుల్లిష్ సిగ్నల్స్ ఏమేమి ఉన్నాయో మనం కన్సిడర్ చేయాలి. సో దాని తర్వాత నేను మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రకారం ఏం చెప్తున్నారని. సో రీసెంట్ టైంలో ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయిపోతే నేను టార్గెట్ 2600 2700 వరకు మనం మినిమం యాంటిసిపేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రిస్క్స్ పరంగా మాట్లాడుకుంటే ఇది ఒక హై పీఈ స్టాక్ ఇది. సో 110 పీఈలో నడుస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. సో మనకి ఈ క్వార్టర్ ఎండింగ్ తర్వాత మనకి దీని రిలేటెడ్ ఏం చేంజెస్ వస్తాయో అబ్జర్వ్ చేసుకోవాలి. చూసుకుంటే 917 crores అనేది క్యాపెక్స్ FY27లో రైజ్ చేసింది. సో ఇన్వెస్ట్మెంట్ ఫేజ్లో మనకి మేనేజ్మెంట్ చెప్తుంది ఏంటంటే మనకి ఇన్వెస్టర్స్ కొద్దిగా పేషెన్స్గా ఉండాలి. FY28 తర్వాత మనకి ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అనేది క్లియర్గా ఇంప్రూవ్ అవుతాయని చెప్తున్నారు. సో ఇది మనం ట్రాక్ చేయాల్సిన పాయింట్. నెక్స్ట్ వచ్చేసి డెప్లర్ డేస్ 200 days పడుతుంది ఒకసారి వీళ్ళు డెలివర్ చేసిన ప్రోడక్ట్ అమౌంట్ రావడానికి. సో ఎందుకు అనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి రిటర్న్స్ పరంగా చూస్తే ROC కానీ ROE కానీ 10% కంటే తక్కువ ఉన్నాయి. సో ఇది ఇండస్ట్రీ బెంచ్ మార్క్ కంటే సిగ్నిఫికెంట్గా తక్కువ ఉంది. సో ఇప్పుడు IPO క్యాపిటల్ ప్రకారంగా కరెక్ట్గా డిప్లాయ్ అవుతున్నాయా లేదా అండ్ FY28 తర్వాత మనకి ROE అనేది 18% 15% అనేది రాకపోతే మళ్ళీ రీరేటింగ్ వచ్చే ఆస్కారాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ కంపెనీలో. అండ్ FIS రీసెంట్ టైంలో సెల్లింగ్ చేస్తున్నారు. ఇది ఒక మనం ట్రాక్ చేయాల్సిన పాయింట్. నెక్స్ట్ మార్జిన్ పరంగా చూసుకుంటే మనం మార్జిన్స్ FY26లో 37.1 ఎబిటా మార్జిన్స్ ఉండేది. నెక్స్ట్ FY27లో గైడెన్స్ అనేది 33కి 34 ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే 200 basis points అయితే తగ్గడం జరుగుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే న్యూ ఫెసిలిటీస్ అనేది ర్యాంప్ అప్ కాస్ట్ల వల్ల కానీ టెంపరీగా మనకి మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో ఇది ఒక నెగటివ్ అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మార్జిన్ హిట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. రెవెన్యూ కొద్దిగా మనం చెక్ చేసుకోవాల్సిన ఆస్కారం క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తానంటే ఫస్ట్ 40% ఎప్పుడైతే నాకు స్టాక్ ప్రైస్ 2000 నుంచి 2050కి సపోర్ట్ జోన్కి వస్తుందో అప్పుడు ఒక 40% నేను క్యాపిటల్ అయితే డిప్లాయ్ చేస్తాను. నెక్స్ట్ మిగతా 30% ప్రకారం చూసుకుంటే నేను ఆగస్ట్ 12th మనకి రిజల్ట్స్ తర్వాత 33% మినిమం మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు లేదా. సో ఈ మార్జిన్స్ అనేది ఇక్కడ సర్ప్రైజ్ ఏం లేకపోతే మిగతా 30% నేను యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ 30% అనేది రోల్స్ రాయిస్ కాంట్రాక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ FY27లో ఎలా ఉంది, దాని రిలేటెడ్ కండిషనింగ్ ఎలా ఉంది అండ్ అప్డేట్ ఏదైనా పాజిటివ్గా ఉందా. సో ఇప్పుడు ఇవన్నీ నేను యాడ్ అయితే నేను యాడ్ చేసుకుంటాను. అండ్ స్టాప్ లాస్ కూడా నేను ఆల్మోస్ట్ 1800 రూపీస్ నేను స్టాప్ లాస్ అయితే మినిమం మెయింటైన్ చేసుకుంటాను. సో ఈ కంపెనీ స్ట్రెంగ్స్ పరంగా చూసుకుంటే 6500 crores ఆర్డర్ బుక్ అంటే 10 times మనకి రెవెన్యూ విజిబిలిటీ కనిపిస్తుంది. 37% మన మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ జీరో ప్లెడ్జింగ్ ఉంది అండ్ స్ట్రాంగ్ కనిపిస్తున్నారు. సో ఇప్పుడు రాల్స్ రాయిస్, సిమెన్స్, GE సో కస్టమర్ అనేది చాలా పెద్ద కస్టమర్స్ ఒక గోల్డ్ లాగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ క్లీన్ గవర్నెన్స్ ఉంది, ఆడిట్ ఇష్యూస్ ఏం లేవు. అండ్ కన్సర్నింగ్ పాయింట్ P అనేది స్ట్రాంగ్గా ఉంది. ROC కానీ ROE కానీ బెంచ్ మార్క్ అంటే తక్కువ ఉంది. అండ్ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఈ ఫ్యూచర్లో రైజ్ అవుతాయని చెప్తున్నారు. అండ్ FIS రీసెంట్ టైంలో పొజిషన్స్ తగ్గించుకున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మంచి కంపెనీ, కానీ మంచి ప్రైస్ కోసం వెయిట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ప్రీమియం వాల్యుయేషన్స్లో ఉంది. సో ఇక్కడ FY28 వరకు హోల్డ్ చేయగలిగితే ఈ కంపెనీలో మనకి చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి. ఆపరేటింగ్ లెవరేజ్ కానీ, రోల్స్ రాయిస్ క్వాలిఫికేషన్స్ కానీ, సో వీళ్ళు చేయాల్సిన పైప్లైన్ ఎగ్జిక్యూషన్ కానీ, సో ఇవన్నీ కలిపేసేసి రీరేటింగ్ అయితే చేస్తాయి స్టాక్ ప్రైస్ని. సో ఇప్పుడు కరెంట్ ప్రైస్లో బ్రైండ్గా అవ్వడం అయితే కొద్దిగా రిస్క్ అని నా ఒపీనియన్. సో ఆగస్ట్ 12th 26లో మనకి ఈ రిజల్ట్స్ తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే మనము నేను మేనేజ్మెంట్ గైడెన్స్ తర్వాత నేను ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ నెక్స్ట్ అనాలిసిస్ వీడియో మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ, జై హింద్, ధన్యవాదాలు. అండ్ నేను ఎటువంటి సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదు, నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన వీడియో మాత్రమే ఇది ఎటువంటి బై సెల్ రికమెండేషన్ కాదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.